పాస్ విత్ ఆనర్గా అవ్వటానికి లక్ష్యము మరియు లక్ష్యదాతతో గూహ్యమైన సంబంధము. లక్ష్యము మరియు లక్ష్యదాతతో దాదీజీకి చాలా గూహ్యమైన సంబంధం ఉండేది. అందుకే వారు పాస్ విత్ ఆనర్గా అయ్యారు. యోగిల మహిమలో నింద, స్తుతి, మానవమానాలు, జయాపజయాలు అన్నింటిలో సమాన స్థితి ఉంటుంది అని చెప్తారు. మరి చెక్ చేసుకోండి, నా స్థితి నిరంతరం ఏకరసంగా ఉంటుందా? లక్ష్యం అనుసారంగా లక్షణాలు ఉన్నాయా? నేను స్వయాన్ని చూసుకుంటాను. అన్ని రకాలుగా ప్రతి గడియ, ప్రతి స్టేజ్లో నేను అచంచలంగా ఉంటున్నానా? రోజటి దినచర్యలో 100 మార్కులుంటాయి. ప్రతి నిమిషం, ప్రతి గడియ, ప్రతి గంట నాకొక పరీక్ష వంటిదే. మరి నేను అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిలో ఉంటూ నిశ్చింత చక్రవర్తిగా కావాలి.